ఖతర్నాక్ కామెడీ షో. జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ 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 జాజిరే జాజికాయ రాగిముద్ద రాగమాయ చెప్పకే మనసుకాయ జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ నడుమురి మట్టమాయ అప్పడు ఏమి మాయ నందపురి పాలడాయ అందమే సారడాయ వందమంది తొక్కడాయ అల్లరే బోలిడాయ తమ్మలేమో అదిరిపాయ తమ్మలేమో అదిరిపాయ తమ్మలేమో అదిరిపాయ తమ్మలేమో అదిరిపాయ తుంకెదే దేవరాయ. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast ఖతర్నాక్ కామెడీ షో. సో మన జబర్దస్త్ షో ని స్టార్ట్ చేయాలంటే మన జబర్దస్త్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ our K-Square team, ఖుష్బు గారు అండ్ కృష్ణ భగవాన్ గారు. ఓకే, సో అందరూ వచ్చేసారు కాబట్టి ఈసారి కూడా నేనే గెలుస్తా అంటూ వచ్చేస్తున్నాడు మన మానస్. లెట్స్ వెల్కమ్ హిమ్. గాల్లో తేలినట్టుందే గుండె తేలినట్టుందే తేనె మీద రాయి పెట్టి కొట్టినట్టుందే ఒళ్ళు ఊగినట్టుందే దమ్ములాగినట్టుందే ఒళ్ళు బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే. ఆల్రైట్, జడ్జెస్ రెడీగా ఉన్నారు, ఆడియన్స్ రెడీగా ఉన్నారు. సో మానస్ ఆలస్యం ఎందుకు, లెట్స్ బిగిన్ ద ఫ్రైడే సెగ్మెంట్ ఆఫ్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఆల్రైట్ మానస్, కిట్ చేయడానికి ఎవరు రాబోతున్నారు? మా తరపు నుంచి రాబోతున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. మరి ఏంటి కాన్సెప్ట్ ఏంటి? పక్కనున్న ఇంటి వాళ్ళ మీద అసలు వాళ్ళ ఇంట్లో ఏమున్నాయి, ఏం సామాన్లు ఉన్నాయి అని చెప్పి కుళ్ళుకునే బ్యాచ్ ఉంటారు చాలా మంది. అవును, అలాంటి వాళ్ళు ఎదురైతే ఎలా ఉండబోతుంది చూపించడానికి వచ్చేస్తున్నారు మన టీం. లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్ అత్తమతయ్యో ఆ భూపతయ్యో నా బుచ్చి కదయ్యో ఇది లేత వళ్ళయ్యో. అయితే ఎక్కు మరి పందిరి మంచం త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. ఏవండి, ఇప్పుడు సినిమాలలో హీరోయిన్ కోసం హీరో ఫైటింగ్ చేస్తాడు కదా, నా కోసం మీరు చేస్తారా? ఒక్కరితో చేస్తే ఫైటింగ్ అంటారు, ముగ్గురితో చేస్తే దాన్ని యుద్ధం అంటారు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ఈ ఇంట్లో మనం ఇద్దరం ఉన్నాం కదా, 2 సంవత్సరాలు తిరిగే లోపు నలుగురం అవ్వాలి. వీళ్ళందరికీ 2 సంవత్సరాలు టైం పడుతుందేమో, నాకు 2 గంటలు చాలు. ఎలా అండి? మా అమ్మ నాన్న ఫోన్ చేస్తా వెంటనే వస్తారు. సముద్రంలో తిమింగలాన్ని చేసుకుందాం అనుకున్నా, చెరువులో ఈ పీతం చేసుకోవాల్సి వచ్చింది. ఈ పీత గురించి రొయ్యే చెప్పాలి మళ్ళీ. ఎక్కువ మాట్లాడకండి, అర్థమవుతుందా? ఏవండి, అక్కడ అమ్మాయిలను అబ్బాయిలను చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుందండి. ఏంటి? అమ్మాయిల ప్రేమ గొప్పదా, అబ్బాయిల ప్రేమ గొప్పదా? అబ్బాయి ప్రేమ ఆకాశం లాంటిది, ఎప్పుడు ఒకేలాగా ఉంటది. మరి అమ్మాయిది చుక్క లాంటిది, రాత్రి వచ్చి తెల్లారి వెళ్ళిపోద్ది. ఇప్పుడు చలికాలం కదా, చలికాలంలో మా అమ్మాయిలందరూ స్వెటర్ వేస్తారు, రగ్గులు వేస్తారు. మరి మీరేమేస్తారు? మేము ఒక్కటే వేస్తాం. 90 సరే కానీ రేపు మా ఫస్ట్ నైట్ కదా, నీకు 100 కేజీల మల్లెపూలు. 100 200 కేజీలు కావాలి. 20 కేజీల హల్వా. 40 కావాలి. చీమలు వచ్చి కొరుకు తింటాయి. ఆ చీమలు కొరికినప్పుడే సటుక్క నేను వెళ్ళి తీసుకొస్తా, ఓకేనా? నీ కుప్పులో ఉన్న మల్లె తోట పూయిస్తా ఈ పూట, నీ పెదవిలో ఉన్న చెరుకు తోట పండిస్తా ఓ చోట. అమ్మాయిలకి ఎక్కువ కోపంగా ఉంటుందా, అబ్బాయిలకి ఎక్కువ కోపంగా ఉంటుందా? అమ్మాయిల రోషన్ సూపర్ అబ్బా, అబ్బాయిలు వేస్ట్ ఈ విషయం. ఎందుకు? పిల్లలతో గొడవ వచ్చింది అనుకో, పిల్లలు 4 రోజులు మాట్లాడడం మానేస్తుంది. అదే మగోడి కోపం వచ్చింది అనుకో, రాత్రి అయ్యేసరికి మాట్లాడాలి. ఎందుకు? తప్పదు. సర్లే కానీ ఏమండి, ప్రతి పెళ్లి చూపుల్లో అమ్మాయి ఇంటికి అబ్బాయి వెళ్తాడు కానీ అబ్బాయి ఇంటికి అమ్మాయి ఎందుకు రాదు? ఇప్పుడు శ్మశానం దగ్గరికి శవం వెళ్ళాలి, శవం దగ్గరికి శ్మశానం రాకూడదు. ఏమండి, మీరు నాకు పెళ్లికి ముందు ఏం చెప్పారు? ఆర్టిస్ట్ అని చెప్పారు. నాకు ఎందుకో మీలో నవరసాలు చూడాలనుకుంటున్నా. ఒక రసం అడుగు. హాస్యం. అది హాస్యమ్మా.
మీలో జాలి కనికరం అలాంటి ఏం లేవు. లేదు. ఒక్కసారి అండి రుద్ర రూపం చూపించండి. వెనకరా చూపిస్తా నంబర్ 1 బుల్‌షిట్ గాయ్. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం హాయ్ అండి. హాయ్ అండి. మీరేంటి ఇక్కడ? ఎవరు మీరు? పక్కింట్లో దిగామక్క. కొత్త కాపురమా? కొత్త కాపురం ఇంకేం కాలేదు. కొత్త కాపురం కదా. ఓ కొత్త కాపురమా? సర్లే కానీ మా ఆయన ఏదో నాకు సర్ప్రైజ్ ఇస్తా అన్నాడు. మొగుడు తీస్తే గాడ్ అంటావేంటే? గాడు కొనలేదు, నేను కొన్నా. ఏమండి ఎంతండి టీవీ? ఎంతో కొంతనే నీ మీద ఏమండి ఈవిడి మన పక్కింట్లో ఉంది పాపం. మీకు ఒక విషయం తెలుసా? ఉత్తి పిచ్చిది, నోట్లో వెళ్ళిపెట్టిన కొరకు. మొక్కం చూస్తే చూడండి, ఇది సిటీ, జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు చెప్పండి. చూడండి టీవీ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి మా ఇంట్లో టీవీ చూడండి. నైట్ టైం అయినా పర్వాలేదు. నీకే ఉంది టీవీ, వేరే వాళ్ళకి లేదారా టీవీ? నీకు ఒక్కరికే ఉన్నట్టు మాట్లాడుతున్నావు. టీవీ ఉంటే మర్చిని ఇంట్లో పెట్టుకో, అంతేగాని టీవీ ఉంది అందంగా ఉంది నైట్ టైం చూడడానికి రా, పగల టైం చూడడానికి రానంటే పలగొడతా. ఏమండి చెప్పండి. అది నన్ను పద మూసుకో. తెచ్చుకున్నాడంట టీవీ, నేను రావాలంట. ఏ మా ఆయన లేడా? ఎక్స్క్యూజ్ మీ, టీవీ కనెక్షన్ ఏడ పెట్టాలి? ఏడ పెట్టాలి చెప్పు. ఎక్కడ పెడితే బాగుంటది? కార్నర్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. కార్నర్ పెడితే బాగుంటుందా? వాళ్ళు టీవీ తీసుకొని నాకు పడుతా అంటే మళ్ళీ వచ్చి కనెక్షన్ ఏడ పెట్టాలి, ఎన్లో దొరగొట్టాలని నన్ను అర్థమేంద్రా నువ్వు? టీవీ లేకపోతే లేదని చెప్పాలా? కనెక్షన్ పెట్టిన కొట్టద్ది ఇట్లా. నాకు టీవీ లేదని చెప్పేసి అంత మాట అంటాడా వాడు? ఏమైంది? ఏమైంది? పక్కింటోడు టీవీ తీసుకొచ్చుకున్నాడండి. నైట్ నాకు అర్థం కాలేదు. ఏమండి ఏమైంది? రమ్మన్నాడండి. నిన్ను రమ్మన్నాడా? రే పాస్టర్ రారా. మా యావిని రమ్మన్నారా? టీవీ కొనుక్కున్నా, కొనుక్కున్నాను. చూడడానికి రమ్మన్నా. తప్పే ఉంది. ఈ రోజు నా దగ్గర టీవీ లేదని టీవీ చూడడానికి రమ్మన్నాడు. ఓకే. రేపు వాళ్ళ పెళ్ళం పుట్టింటికి వెళ్తుంది. నా పెళ్ళం లేదు, నా పెళ్ళం లేదు, నువ్వు రమ్మంటాడండి వాడు. చూడడానికి మంచి వ్యక్తిగా ఉన్నాడు, ఎందుకంటాడు? వెళ్ళి కొట్టండి ఇవన్నీ. యువర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. నాటకాలు ఆడుతున్నావా? అది కాదండి. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావా? నేను మీ ఆవిడ ఏం అనలేదండి. ఏయ్, మరి ఆనందం ఎందుకు వస్తాడు? ఏమండి, మీ ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఎగిరెగిరి కొడుతుందండి. సరే టీవీ లోపల టీవీ ఏదండి? ఏంటే మొత్తం అన్ని ఛానల్లో ముక్కలుగా వచ్చాయి. ఇంకోసారి పక్కనంతా మాట్లాడి చంపేస్తా. ఇల్లు టీవీ ఎత్తించుకొని వస్తా నేను. ఈ రోజు నుంచి దాంతో నేను మాట్లాడను. ఏవండి రేపు మా అన్న వదిన వస్తున్నారు. మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ వండు. ఎవ్వరితో గొడవ పెట్టుకోకు. ఏవండి మల్లెపూలు అది రేపు చూసుకున్నారు. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. మాట్లాడుతున్నావేంది? నువ్వు నాతో మాట్లాడుకో. ఎందుకక్క? మా ఆయన ఇష్టం వచ్చినట్టు కొట్టు. రాత్రి ఆ మూలను కూర్చొని కుక్క పిల్ల ఏడ్చాడు. అక్క, నాకు అప్పుడప్పుడు హెల్త్ బాగోదక్క. అయ్యో హెల్త్ బాగాలేదా చెల్లి? నాకు ఫ్రిడ్జ్ ఇప్పుడు గాడ్ అంటారు, తర్వాత నాకు ఇంత రాడ్ అంటారు. ఏమండి? బావగారు నిన్న గొడవ మర్చిపోండి. చెల్లు సరే, మీకు ఎప్పుడైనా ఐస్ గడ్డలు కావాలంటే మా ఇంటికి రండి. పాప మీ ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, ఏసీ లేదు, టీవీ లేదు. అంటే ఇది ఎప్పుడు చల్ల నీళ్లు తాగలేదు, ఐసు గడ్డలు చూడలేదు. ఎప్పుడు చల్ల నీళ్లు చూడండి లెక్క కనిపిస్తున్నా మీకు? నేను ఎట్లా అన్నది కనిపిస్తున్నాను మీకు? మేము కూడా ఫ్రిడ్జ్ కొనుక్కో. అసలు మీ ఫ్రిడ్జ్ ఎంతండి? అది ఇంత ఉంది అంతే. గడ్డ కావాలా? నాకు ఇచ్చింది నీకు సంగ కావాలా? ఇంకొకసారి దాంతో మాట్లాడవ చంపేస్తాను. అయ్యో, అయ్యో. ఏమైంది? మళ్ళీ కొట్టాడండి. అని పిలువు. ఏయ్, అరే భాస్కర్, రారా బయటికి. ఎలా కొట్టావట? మీకు స్తోమత ఉంది, మీరు కొనుక్కున్నారు. మేము ఏదో కొనుక్కోలేనట్టు అవమానిస్తారేంటండి?
మొగుడివి, నువ్వు నీతి న్యాయం చెప్పాలి. ఎంత ఎక్కువ మాట్లాడతావు? నా జుట్టు పట్టుకుంటావురా నువ్వు? ఏమండి? ఆపండి ఆపండి ఆపండి, గొడవలు వద్దు, కాంప్రమైజ్. నేను డ్యూటీకి వెళ్తున్నా, దయచేసి ఏ పక్కింటోడితో గొడవ పెట్టుకోకు. అంటే నేను ఏమనుకుంటున్నాను, నేను గొడవ పెట్టుకుని దానిలో కనిపిస్తున్నా, నాకు నోరుంది అనుకుంటారా? ఒట్టే నువ్వు గొడవ పెట్టుకోనని. ఎవరితో గొడవ పడా? నిజంగా ఇంట్లోకి బయటకు కూడా పోను. ఆమె కొట్టు. నీ మీరు సస్తే తప్పు. నేను సాయంత్రం తొందరగా వస్తా, ఓకేనా? సరే, ఏమనుకుంటున్నా అసలు? నేను ఎందుకు గొడవ పడతా? నాకేం అవసరం ఈ పక్కింటి వాళ్ళతోటి? ఎక్స్క్యూజ్ మీ, ఏసీ వాషింగ్ మిషన్ ఏదో పెట్టాలి? అరే నాకు అర్థం కాదు, ప్రతిసారి వాళ్ళ వస్తువులని నా ఇంట్లోకి ఎందుకు తీసుకొస్తారా? ఆంటీ 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 లేదు, ఆంటీ లేదు, ఇక్కడ నుంచి పోరా, ఇక్కడ నుంచి. ఇవన్నీ లోపల కొట్టేవేంటే? వాళ్ళ వస్తువులు మన ఇంట్లోకి ఎందుకంటే? ఆఫ్టర్ ఆల్ అవి వాళ్ళ వస్తువులు కాదే, మనయే. ఖతం, బాయ్ బాయ్. 2 లక్షలు పెట్టి ఈఎంఐలో మరి కొన్నాను నేను. వాళ్ళ ఉండే, జనాలకు మెసేజ్ ఇవ్వాలి, మీకు స్తోమత ఉంటే కొనుక్కోండి, లేదా వదిలేయండి. అంతేగాని ఇలా పక్కింటోళ్ళ మీద పడి ఏడిస్తే ఇలాగే అవుద్ది. గుడ్ మెసేజ్. కృష్ణ భగవాన్ గారు, ఎలా అనిపించింది స్కిట్? బుల్లెట్ భాస్కర్ గారు బాగుంది. మీకున్న ఆర్టిస్టులతో ఎంత టాలెంట్ రాబట్టాలో అంతా తీసుకొచ్చి స్కిట్లు చాలా బాగా చేస్తున్నారు. కథ స్టోరీ నడిపిస్తున్నారు, మంచి ఎండింగ్. భాస్కర్ గారు బాగా చేశారు, చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్. ఖుష్బు మ్యామ్, ఎలా అనిపించింది స్కిట్? భాస్కర్ గారు నిజంగానే మీ స్కిట్ లో ఉండే ఆ ఎనర్జీ, ఆ రియాలిటీ ఇంకా ఏ స్కిట్ లో రాదు. అందరు పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. వర్ష, ఫహీమా, మీరు అండ్ నరేష్, వెరీ నైస్. అండ్ థ్యాంక్ యూ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. రష్మి, ఇప్పుడు మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? ఇప్పుడు రాబోతున్నారు నా మినీ టీమ్, అది కూడా పుష్ప స్పూఫ్ తో. అసలు ఈ స్కిట్ గురించి చెప్పాల్సింది కాదు, చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ నాటి నరేష్ అండ్ రింగ్ రియాజ్ టీమ్. పుష్ప ఎక్కడ ఉన్నారా? ఇప్పుడే పిలుస్తారండు. పుష్ప అన్నా, ఇంత గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినావు ఏందన్నా? పుష్ప ఎంట్రీ అంటే కంట్రీ మొత్తం షేక్ అవ్వాలి, అందుకే ఎంట్రీ ఇచ్చిన. ఏ టీమ్ లీడర్ వచ్చినా సరే, ఏ కంటెస్టెంట్ వచ్చినా సరే, అన్నా ఏందన్నా మన జడ్జిల ముందర కాలు మీద కాలు వేసుకోండావా? ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, నా కాలు మీద నేను వేసుకున్నాను, తప్పే ఉంది. అయినా ఇక్కడ భయపడాల్సింది ఒకటే కాలుకి. ఏ కాలు కన్నా? మేనేజర్ కాలుకి, మేనేజర్ కాలుకి. అర్థమైందా? అంత మాత్రం వాళ్ళు మన జడ్జిలే కదమ్మా. జడ్జిలు కదా? ఖుష్బు గారు కూడా జడ్జే కదా? అవును అవునమ్మా. పోయిన వారం మన స్కిట్ ఎంత ఇచ్చినారు? 9 ఇచ్చుండారమ్మా. జడ్జి అనే కదా మేడం మీరు? అర్థమైంది, అర్థమైంది. ఇదిగో రష్మి, నువ్వు జడ్జి అయితే నాకెంత ఇస్తావా? 10కి 10 ఇస్తావా? అయితే నువ్వే ఇక నుండి జడ్జి. ఇంటికి వెళ్ళి ఇలా రౌండ్ తిరిగి హాయ్ చెప్పడం నేర్చుకోపో. ఇవన్నీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేతిలో ఉంటది, నీ చేతిలో కాదు. ఇక్కడ ఈ పుష్పరాజ్ ఏం చెప్తే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అది వినాలా. చూకేంగా నైసారా అంగడి తంగడియా ఎలా ఇచ్చినా? కొట్టారన్నా. కొట్టినారా? అవునన్నా. కొట్టినారా? కొట్టినారా? ఇట్లా సారు ఈ మచ్చ ఎందుకు వచ్చినాదో తెలుసునా? బుల్లెట్ భాస్కర్ స్కిట్లు మోసి మోసి వచ్చిన మచ్చ సార్ ఇది.
ఈ మచ్చున్నోడు ప్రతి వాడు నా తమ్ముడే. కొడతారా సార్ మా వాళ్ళని? వాళ్ళు ఎందుకు కొట్టారో తెలుసా? దేనికి కొట్టినావు? ఈ చుట్టుపక్కల అడవుల్లో కొట్టేస్తున్నారని చెప్పి అందుకే వాళ్ళు కొట్టా. చెట్లను కొడితే మీరు కొట్టినారు, కిట్టు కొట్టకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కొట్టుద్ది. ఎందుకు కొట్టడానికే పుట్టినారా మీరు? ఎందుకు కొట్టడానికే పుట్టినారా మీరు? నాకు అర్థం కాదు. గుర్తు పెట్టుకోండి, ఇక్కడ అన్నిటికీ ఒకటే రూలు, పుష్ప గారి రూలు. ఏంటి సార్ ఏదో ముగ్గురిని తీసుకెళ్తున్నా నేను. వీళ్ళిద్దరిని పట్టుకొని వదిలేయండి. వాళ్ళ పక్కన పెట్టేస్తే రూల్స్ ఒప్పుకో పుష్ప. రూల్స్ మాట్లాడుతున్నారా సార్ మీరు? రూల్స్ ఫ్రీగా ప్రతి స్కిట్ లో మా నాయన్ని వాడతారు, అదే రూల్. ఏం పాయింట్ పెట్టావన్నా? పోయిన షెడ్యూల్ బుల్లెట్ బాస్కెట్ టీం అని చెప్పి మళ్ళీ పిల్లల టీం లో నువ్వుకి మళ్ళీ బాస్కెట్ టీం పిల్లల టీం అని చెప్పి నా పానం తింటా ఉన్నారు, అదే రూల్. సరే మీకు దుడ్లు పంపిస్తా, వాళ్ళని వదిలేసిపోండి. పగలరా ఇద్దరు. మీ వదిన ఏది? శ్రీవల్లి. శ్రీవల్లి వదినా చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. శ్రీవల్లి ఎంత ఉండవు? ఫీల్ వస్తున్నా స్వామి. ఫీల్ కాదే ఫీలింగ్స్ వస్తా ఉన్నాయి. ఫీలింగ్స్ వస్తున్నా స్వామి. ఫీలింగ్స్ వస్తున్నా స్వామి. సర్లే తుణుకులు కూడా చేస్తున్నాను, ఉప్పు నాదేలే చూడు స్వామి. సరే ఇదేంటి ఉప్పు ఉప్పు ఉన్నదే? ఇది ఉప్పు స్వామి. తుణుకులు కూడా ఇంట్లో ఉన్నా స్వామి. తుణుకులు కూడా ఇంట్లో ఉన్నా స్వామి. ఏవే ఇంత పెద్ద పంచాయతీ జరుగుతుంటే నీ ఉప్పులో పంచాయతీ పెడతావా? ఇది అలిగినట్టుందే, పోయి ఓదారుద్దాం. శివల్లే సాపు. సారీ శ్రీవల్లే. సారీయే. ఎందుకు కాళ్ళు పట్టుకుంటే దూరం పెడతా ఉంటావు? కంటెస్టెంట్ కాళ్ళు టీమ్ లీడర్ పట్టుకోకూడదు స్వామి. ప్రేమలో అయినా వద్దు స్వామి, కంటెంట్ లో అయినా వద్దు స్వామి. ఎవరు తగ్గేదేలే. మన ఊరికి కొత్త శిఖావత్ వచ్చున్నాడంట. ఆడు ఓవర్ యాక్షన్ చేస్తాడంట, ఆయన పిలిపిస్తా. ముందు పిలిపించు. ఏ శిఖావత్. ఆడు గుండు చేసి నచ్చించామి నచ్చించామి. వెళ్ళు లోపలికే. ఒకటి తక్కువైంది పుష్ప. ఏదో తక్కువైంది కానీ ఇంటికి మా వాళ్ళని ఎందుకు సార్ పట్టుకొని జైల్లో వేస్తా ఉండాలంట? రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటా. పట్టుకుంటావురా నువ్వు? పట్టుకుంటా. ఉంటే పట్టుకోరా షేకావత్తు. పట్టుకుంటే వదిలేస్తా జబర్దస్త్. మళ్ళీ భుజాన సంచేసి రోడ్డుకేసి వెళ్తారా బీర్ సీసాలు ఏరుకోవడానికి. బీర్ సీసాలు ఏరుకోవడానికి. పుష్ప ఏదో ఒక రోజు దొరుకుతావు, అప్పుడు నీ పని చెప్తా. అన్నా ఎందుకైనా మంచిది, ఓడెట్టో మన పోలీసే కాబట్టి ఒకసారి కుదిరే అన్న. కాంప్రమైజ్ అయిపోమంటావు అంతే. సారు చెప్పు అన్న, ఏం మనసులో పెట్టుకోకు. సాయంత్రం పార్టీ ఉండదు, వచ్చేయండి. నేనే పార్టీలోకి రాను పుష్ప. నేనే పార్టీలోకి రాను పుష్ప. ఆ పార్టీ కాదు సారు, ఈ పార్టీ. మందు పార్టీ. మండి పార్టీ, వచ్చేయండి. ఓకే. బంజారే బాజీ మే జోలి బంజారే. చాలా చాలా హ్యాపీగా ఉంది పుష్ప. కానీ ఆ రోజు మీరు అన్న మాట నాకు నచ్చలేదు సారు. ఏ రోజు ఏమన్నా పుష్ప? నాకు టీమ్ లీడర్ ఇస్తే మీరు డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి నరేష్ ఒక్కడే హ్యాండిల్ చేయలేరు, నన్ను కూడా వేసేయండి అని చెప్పారు కదా సారు. టీం మొత్తం నా మీద బాధ్యత పెట్టేసి మీరు థాయిలాండ్ ట్రిప్కి వెళ్ళినారు సారు. ట్రిప్కి వెళ్ళినారు సారు. వదిలే పుష్ప, పార్టీ మూడు చెడగొట్టకు. లేదు సారు, గన్నియండి. సర్వీస్ రివాల్వర్ ఇయ్యండి సారు. పుష్ప ఇయ్యండి సారు. సొక్కదిరా పుష్ప, సొక్కదిరా. చూసినారా ఆ రోజు ఎంత అవమానించినారు సార్ నన్ను. ఒకటి తగ్గింది అన్నారు కదా, చూడండి సార్ ఎన్ని గుళ్ళు ఉన్నాయి. 6 ఉన్నాయి, కరెక్టే ఉన్నాయి పుష్ప. లేదు ఒకటి ఎక్కువ ఉన్నది. లేదు పుష్ప, కరెక్టే ఒకటి ఉన్నాయి. ఎక్కువ ఉన్నది.
ఇదేందో తెలిసిన సారు, ఈ రక్తం ప్రతి స్కిట్ లో కష్టపడ్డ రక్తం సారు. నేను ఇట్టా వెళ్ళినా ఏ రామ్ ప్రసాద్ రాఘవోనో ఎవడో ఒకటి తీసుకుంటాడు. నువ్వు ఇట్టా ఎల్లు, ఆ సద్దంగా లేకపోతే నీ సావే. నీకు నాకు ఇది తేడా, ఇదిరా నా బ్రాండ్. ఈ సంగతి మళ్ళీ పార్ట్ 2 లో చూస్తా, తిరిగి వస్తా, ఓకేనా? ఒకటి తగ్గింది పుష్ప. ఇంకెన్నిరా, పోయ్, పోయ్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? వైల్డ్ ఫైర్ ఇది సార్ నా బ్రాండ్. one man show. All right, gallery, one part lo ఎలా ఉంది skit? సూపర్. The judges, కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ skit? నరేష్ ఎంత మూడ్ క్రియేట్ చేశారంటే ఆ రికార్డింగ్ అయితే నీ పెర్ఫార్మెన్స్ నరేష్ సూపర్. క్యారెక్టర్ లో అలా దూరిపోయా. ఏదో వేరే నరేష్ నువ్వు కనపడలే, అంత బాగా చేసావు, చాలా బాగా చేసావు. రియాజ్ అసిస్టెంట్ అతను పృథ్వీ చాలా బాగుంది. డైలాగ్ ఎవరు రాశారు? బాగా రాశారండి. ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళ నాన్న ఊరికే వాడుకుంటున్నారు అనేది కూడా చెప్పారు. బాగుంది, చాలా బాగుందండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా బాగా చేశారు. ఇది పుష్ప బ్రాండ్ కాదు, ఇది నరేష్ బ్రాండ్. నరేష్ అండ్ రియాజ్ మీ టీం ఈ రోజు అదిరిపోయింది. ఎందుకు అంత తొందరగా అయిపోయింది అనుకుంటున్నా, ఇంకా కొద్దిగా ఎక్స్టెండ్ చేయొచ్చు కదా, అలాగా అనిపిస్తుంది. అందరూ మీ పర్ఫార్మెన్సెస్ ఫెంటాస్టిక్ అండ్ పార్ట్ 2 కోసం నేను వెయిట్ చేస్తున్నాను. Thank you so much, Nadi Naresh and Ringu Riyaz. స్కిట్స్ చాలా ఎంటర్టైనింగ్ గా జరుగుతున్నాయి. సో రష్మి, మీ టీం నుంచి ఇప్పుడు ఎవరు రాబోతున్నారు? ఇప్పుడు నేను వెల్కమ్ చేయబోతున్నాను టు నాన్ స్టాప్ నూకురాజు అండ్ స్టీవ్. అండ్ ఈసారి నూకురాజు వచ్చి ఒక చాలా ఫేమస్ గెటప్ వేసుకొని రాబోతున్నాడు. ఆ గెటప్ చూసిన తర్వాత అందరు గెస్ట్ చేయగలుగుతారు ఆమె ఎవరు అనేది. ఓ, లేడీ గెటప్. ఎస్, లేడీ గెటప్ లాంటిదే. సో ఇవన్నీ తెలియాలంటే లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకురాజు అండ్ టీమ్. అయ్యా నమస్తే, అమ్మా నమస్తే. అమ్మ బాగుండరా? మీకు నమస్తే. నా పేరు కొమరక్క. ఈడో కథ చెప్పిండి జిడిగిందలో నాకు సినిమా తీస్తా అని 50 బల్లు అమ్మి ఆ పైసలు తెచ్చి చేతిలో పెట్టినా. సినిమా తీసి ఈటుకు చేయాలి. బరలక్క నువ్వేం ఫికర్ పడకు, సినిమా హిట్ అయిపోతుంది మంచిగా. సినిమా ఈట అయింది అనుకో, ఎన్ని పైసలు వస్తాయి మనకు? ₹1 కోటి వస్తాయి. ఏ గట్ల నాకు అర్థం కాదు బిడ్డ, భార్య భాషలో చెప్పు. ఒక 1000 బర్రెలు వస్తాయి. ఈ చెట్టు మొత్తం పిడికలు కొడతా, ఈ 2 జాగ్రత్త తప్ప. ఇక్కడ ఎందుకు కొట్టావు? వాళ్ళ ముఖాలు పిడికలు వచ్చినట్టే ఉండయి. మన సినిమాలో హీరోలో తెలుసా? ఎవలయ్యా? ఒకసారి హీరోని చూసినావంటే అరుస్తారు తెలుసా ఒక్కొక్కరు. రమ్మను. ఏ హీరో ఎంట్రీ. ఎక్కడ ఉన్నాను సార్? ఏం పేరయ్యా ఈయన పేరు? సుడిగాలి సుధీర్ అని పెద్ద స్టారీనా. అవునక్క, సినిమా హిట్ అయితే నాకు ఎంత ఇస్తావు? అయ్యో నా తాన 30 దున్నపోతులు 2 బర్రెలు ఉన్నాయి. సినిమా ఈట్ అయింది అనుకో, ఆ 2 బర్రెలు నీకు ఇస్తా. సినిమా ఫ్లాప్ అయింది అనుకో, 2 బర్రెలు అమ్మేసి ఆ బర్రె ప్లేస్ లో నిన్ను పెడతా. ఒక్కసారి హీరోయిన్ ఎంట్రీ అలమ్మెంట్ తీసుకుందామా? తీసుకుని ఆ హీరోయిన్ ఎంట్రీ. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఇది గాలిగూడెం శివగాని పిల్లం లెక్క గట్ల పాడైంది. అయినా ఈమె కూడా మెయిన్ కాదు, మనకి ఇంకొకరు మెయిన్ వీళ్ళ అమ్మ క్యారెక్టర్ ఉంది. అబ్బ పిలువయ్యాలమ్మ, మొత్తం ఆమె చుట్టే తిరుగుతుంది. రమ్మని ఎంట్రీ. ఏనా
ఒక అమ్మ వస్తే అట్లా ఒకసారి అట్లా ఎంత బాగా అనిపిస్తున్నా ఏమక్క ఖుష్బాక జబర్దస్త్ లో నాకు ఆ సీట్ వెయ్యి కోట్లు వేయక్క 100 కోట్లు ఇచ్చావక్క. ఏనా కృష్ణబాబు నాన్న నైట్ ఫోన్ చేసి ఏక జ్యోతక్క నీ ఆరోగ్యం బాగున్నాక మంచుకున్నాక అక్క 1000 కోట్లు ఇస్తాను 1000 కోట్లు ఎక్కడ నాన్న కలేజ కొడురా ఏంది ఈ ప్యాంట్లు ఏంది ప్యాంట్లు ఏంది జుట్టు 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 ఏనా మోపిల్లోడి ఏనా జుట్టాల పెంచి ఎంత బాగా అనిపిస్తుంది అసలు రే ఏనా అమ్మా రామ్మా అదేరా అమ్మన్రా ఏనా కాదమ్మా ఈ మీసాలు మొగలు పెంచుకోవాలి నువ్వెందుకు పెంచుకున్నావు? ఏనా ఆయన మొగుడు కదా ఆవిడ అమ్మ క్యారెక్టర్ ఆవిడే. నమస్కారం ఆంటీ గారు. ఫస్ట్ సీను హీరో హీరోయిన్ ఇవన్నీ ఇక్కడ నిలబడు. మధుమతి నువ్వంటే నాకు ఇష్టం లేచిపోదామా అన్నది. రెడీ 3, 2, 1. మధుపతి నువ్వంటే నాకు ఇష్టం మన ఉద్యోగం లేచిపోతావా? మధుమతి మధుమతి సార్. రెడీ 3, 2, 1 యాక్షన్. మధుమతి నాకు మన ఇప్పుడు లేచిపోతావా? లేచిపోదామన్నా మగాడా నువ్వంటే నాకు ఇష్టం కానీ నాకు భయం. నీకు భయం పోవాలంటే నా దగ్గర ఒకటి ఉంది. ఏంటది? జ్వరం. నీకు కావాలా జ్వరం? జ్వరం. నువ్వు జైల్లోకి వెళ్ళిపో. మధుమతి కోసం ఎమోషనల్ అయిపోయి జైల్లో ఉన్న మధుమతి కోసం గుండెలు బాదుకుంటూ ఏడవాలి. అర్థమైందా? అర్థమైంది. 3, 2, 1 యాక్షన్. మధు 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 మధుమతి జైలు ఉంది నా మధుమతి. ఎందుకు ఎందుకు జైలు పెట్టారు చెప్పండి. మధుమతి నువ్వంటే నాకు నాకు చాలా ఇష్టం. అయ్యా బిర్యానీ అయ్యా బిర్యానీ మధుమతి మధుమతి అయ్యా ఏంటి మమ్మీ ఎవడు లేకపోతే నేను బతకలేను. నాకు ఎవ్వలేను నువ్వు తప్ప ఎవ్వలేను. నువ్వు పక్క కూర్చో. ఫస్ట్ ఈ సీన్ కాదు గానీ నీకు ఒక సీన్ ఇచ్చానమ్మా ఇందులో. తాత చచ్చిపోయాడమ్మా. నువ్వు ఎమోషనల్ గా తాత దగ్గరికి పోయి ఏడవాలమ్మా. ఏనా తాత రే లోపల పిల్లవాడు ఉన్నారే నాన్న లోపల పిల్లవాడు ఉన్నారే నాన్న. నేను చేయనా ఎందుకో తాత చచ్చిపోతే వైజాగ్ నుంచి వచ్చాయనా కనీసం ఏం చూతి ఎలా ఉన్నావు ఒక్కసారి పలకరించాను. ఏం మాట్లాడుతున్నావురా? చచ్చిపోయిన తాత ఎలా పలకరిస్తాడమ్మా? బతుకున్నా నేను బతుకున్నావు. బతుకున్నా నేను పలకరించలేదా? పలకరించలేదా? ఎట్లా పలకరిస్తాడు చచ్చిపోయినాడు అసలు? పిచ్చోడు కొనా? అసలు ఎన్నిసార్లు చెప్పా? సినిమా రాయే. అమ్మా అమ్మా వద్దమ్మా. పోరా సీన్ చేయండి. సరే నువ్వు ఈ సీన్ చేయ. నేను నెక్స్ట్ సీన్కి వెళ్ళి అయిపోయింది. సరే నెక్స్ట్ సీన్ అమ్మా ఐటమ్ సాంగ్. సార్ హీరో గారు లేండి. చిన్న ఎంట్రీ సీన్ అన్నట్టు ఐటమ్ సాంగ్ చేస్తాడు. రెడీ సాంగ్. ఏం చేసినావా నువ్వు అసలు? ఒక ఆడపిల్ల అనిపిస్తా కాదమ్మా ఐటమ్ సాంగ్ అన్నాక నడుము అలాంటివి కనిపిస్తుంటాయి. లాస్ట్ సీను నువ్వు స్నానం చేస్తూ ఉంటావు. అది మేము బాత్రూమ్ నుంచి సీన్ తీస్తుంటాం. హీరో లోపలికి ఎంట్రీ ఇస్తాడు. సరేనా? వెళ్ళి స్నానం చేయండి. ఇంకొంచెం చూద్దండి. అరే ఒక ఆడది స్నానం చేస్తుండే వాళ్ళు వీడియో ఎంత బాగా అనిపిస్తానా? బాధ కాదమ్మా అది సినిమాలో సీను చేయాలి. ఆమెకే ఇబ్బంది లేదా అడగండి. ఆంటీ నాకు లేని బాధ మీకెందుకు? నా బాడీ నా ఇష్టం. అయిందా? బాగైందా? ఇట్లయితే నీ సినిమా దియ్యా. మీ అందరితో ఇంకా సినిమా ఇస్తా. పదండి ఇంకా నాశనం చేసి కూర్చున్నావు కానీ నీ గడ్డమ్మకం దానా నువ్వు అట్లా మనవై అన్నా ఏనా ఏనా వసనా వసనా ఏయ్
త్రూ అవుట్ మీ ఫేస్ లో ఒక రకమైన ఎక్స్ప్రెషన్. అది అలా ఉండిపోయింది స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. ఏంటి సార్ దాని వెనకాల ఏమైనా విషయం ఉందా? ఈ స్కిట్ కి అలా మెయింటైన్ చేద్దాం అనుకున్నాను. బాగుంది నూకరాజ్. హీరో చాలా బాగా చేశాడు, అందరూ బాగా చేశారు. బాగుందండి, బాగా చేశారు. నూకరాజు గారు బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, మీ ఇమిటేషన్ బాగుంది, ఆ గెటప్ బాగుంది, మీసే తీస్తే బాగుంటుంది. ఇంకా ఓవరాల్ బాగుంది, కానీ ఎక్కడ ఒకే విషయాలు ఒక బ్రోకెన్ రాక్ రికార్డ్ లాగా తిరిగితే ఉంది. ఒకే జాగాలో తిరుగుతుంది, ఆ మూవ్మెంట్ లేదు, స్టాగ్నెంట్ అయిపోయింది ఒక ప్లేస్ లో. అలాంటి నాకు అనిపించింది. ప్రాబ్లీ హీస్ డిఫరెంట్, ఆడియన్స్ ఇస్ డిఫరెంట్. చూద్దాం. వెల్ ట్రైడ్. Thank you so much to Non-Stop Nukaraju and team. Thank you guys. Thank you. సో మానస్ చూసావు కదా ఈ రోజు స్కిట్స్ ఎంత ఎంటర్టైనింగ్ గా ఎంత అద్భుతంగా జరిగాయో. మరి రేపు పరిస్థితి ఏంటో తెలియాలంటే మనం ఇవాల్టి ఎపిసోడ్ ఎండ్ చేయాలి అండ్ రేపటి కోసం వెయిట్ చేసి మా ఆడియన్స్ అంతా వెల్కమ్ చెప్పాలి. సో ఫర్ నౌ థ్యాంక్ యూ సో మచ్ గైస్. మళ్ళీ రేపు కలుద్దాం. అంటిల్ టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ వీకెండ్. యు టుమారో. Bye guys.